హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృషి ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎంతగానో నిరీక్షిస్తున్నటువంటి పీజీలో ప్రవేశాలకు సంబంధించినటువంటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ సిపి గెట్ 2020 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే పీజీలో ప్రవేశాలకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఉంది కదండి. ఈ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆర్ ఫీ పర్టికులర్స్ని కనుక మనం గమనించినట్టయితే దీనిపైన ఒకసారి ట్యాప్ చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డౌన్లోడ్ అడుగుతుంది. అంటే పీడిఎఫ్ రూపంలో ఈ ఫైల్ ఉంది కాబట్టి డౌన్లోడ్ అడుగుతుంది. మనం డౌన్లోడ్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయింది. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ సిపి గెట్ 2020 అనేటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నాడండి. ఇక్కడ అంటే ఏంటంటే ఇంతకుముందే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు డిగ్రీ చివరి సెమిస్టర్ అంటే 6th సెమిస్టర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులండి. ఎందుకనంటే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఉందండి. ఇందులో కొన్ని యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయండి. ఇందులో అన్ని యూనివర్సిటీలలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అనేటంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి లేవు. కాబట్టి ఆఫర్ చేసేటువంటి యూనివర్సిటీలకి మనం అప్లై చేసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వేరియస్ పీజీ కోర్సెస్ ఉన్నాయండి. ఎంఏ కావచ్చు, ఎంఎస్సి, ఎంకామ్, ఎంసీజే, ఎంఎల్ఐ, బిఎస్సి అంటే లైబ్రరీ సైన్స్ కోర్సు, ఎంఏడ్, ఎంపీఎడ్ లాంటి పీజీ కోర్సులు ఉన్నాయి ఇందులో. దాంతోపాటుగా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, అదేవిధంగా పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఉండడం జరిగింది. ఇది 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కేవలం అంటే అంతకుముందులాగా ఆఫ్లైన్లో కాకుండా కేవలం త్రూ ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జరుగుతుంది. అంటే కంప్యూటర్ పైనే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఇందులో ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజును కనుక చూస్తే సింగిల్ సబ్జెక్ట్కి 800 రూపాయలని అంటే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అయితే, అదేవిధంగా 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే కనుక ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే 600 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ఒక సబ్జెక్ట్కి అప్లై చేస్తే 800. అదేవిధంగా ఒకే సబ్జెక్ట్ కాకుండా అడిషనల్గా వేరే సబ్జెక్టులకు కనుక అప్లై చేస్తే ప్రతి అడిషనల్ సబ్జెక్ట్కి అంటే తర్వాత మీరు ఒక సబ్జెక్ట్కి ఫస్ట్ అప్లై చేసిన తర్వాత 800, ఆ తర్వాత మీరు వేరే సబ్జెక్టులు ఒకటి కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ కావచ్చు, 2 సబ్జెక్టులు కావచ్చు, ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ తర్వాత అప్లై చేసేటువంటి ఏదైనా కూడా అంటే ప్రతి సబ్జెక్ట్కి 450 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అందరికీ కూడా ఇది అందరికీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకుండా అందరికీ 450 రూపాయలు అనేది వర్తిస్తుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని కనుక మనం గమనిస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఆన్లైన్ సబ్మిషన్ అనేది 18వ తేదీ సెప్టెంబర్ 18వ తేదీ 2020తో ప్రారంభమవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 19, అంటే దాదాపుగా నెల రోజుల సమయం ఇచ్చాడండి. లేట్ ఫీతో కూడా లాస్ట్ డేట్ ఇంకా పెంచడం జరిగింది. అంటే 500 లేట్ ఫీతో అక్టోబర్ 26 వరకు, అదేవిధంగా 2000 రూపాయల ఎక్స్ట్రా ఫీజుతో అక్టోబర్ 29 వరకు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 31న ఉంటుందని కూడా ముందుగానే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది అది నోటిఫికేషన్కి సంబంధించింది. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ని మనం ఒకసారి మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చెక్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ షెడ్యూల్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, ఇన్ఫర్మేషన్ బ్రోచరు, అదేవిధంగా సిలబస్ లాంటివి ఉన్నాయి కదండి. ఒక్కొక్కటిగా మనం చూద్దాము. ఇక్కడ చూద్దాం, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది ఓపెన్ కావట్లేదు, సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. మిగతా వాటిని చూద్దాం. ఇక్కడ సిలబస్ని కనుక చూసినట్టయితే సిలబస్ పైన ట్యాప్ చేసి చూద్దాము.
ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా డిస్ప్లే అనేది అవుతుంది. దీనికి సంబంధించి ఇందులో ఫ్యాకల్టీస్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి. ఫ్యాకల్టీ కామర్స్, ఎడ్యుకేషన్, సైన్స్, అదేవిధంగా డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎకనామిక్స్ వాళ్ళకి 5 years ఇంటిగ్రేటెడ్ అంటే కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్స్ని మనం చేయడానికి అర్హత ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు కావాల్సినటువంటి సబ్జెక్టు పైన ట్యాప్ చేస్తే దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇది సిలబస్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఒకసారి మనం హోమ్ పేజ్లోకి వెళ్ళి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ సిపికెట్ 2020. ద ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ద ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి 19 minutes అంటే 90 నిమిషాల సమయంలో 100 మార్కులు ఉంటాయి. ప్రతిదీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, 90 minutes టైం అనేది ఉంటుంది. ఇది దీనికి సంబంధించి పెద్దగా ఏం లేదండి. దీనిలో ఎంట్రన్స్ ప్యాటర్న్ వచ్చేసి పెద్దగా ఏమీ ఇవ్వలేదు. ఇది మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. అదేవిధంగా 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల సమయం అనేది అంటే గంటన్నర సమయం అనేది ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, టెస్ట్ జోన్స్ అని ఇవ్వడం జరిగింది. టెస్ట్ జోన్స్ అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని కూడా మనం ఒకసారి ట్యాప్ చేసి అనేది చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ టెస్ట్ జోన్స్. హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ ఈస్ట్ అంటే దాదాపుగా హైదరాబాద్ సిటీలోనే 4 జోన్ నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ మొత్తంగా 12 టెస్ట్ సెంటర్లు అనేవి ఇవ్వడం జరిగింది. దాదాపుగా చూసినట్టయితే దాదాపు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లోనే ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. ఇవి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ జోన్స్. మళ్ళీ ఒకసారి మనం వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ విధానం ఏంటి, అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, అప్లికేషన్ అనే ట్యాబ్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదండి. దీనిపైన ఒకసారి ట్యాప్ చేసి చూస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ సిపికెట్ 2020 అని ఉంది కదండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ ప్రక్రియ. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అంటే ఏంటంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే కనుక డిగ్రీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను ఎగ్జామ్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు డిగ్రీయా లేదా ఇంటర్మీడియటా అని. అంటే ఏంటంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే డిగ్రీ అని, ఇంటర్మీడియట్ వాళ్ళైతే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే డిగ్రీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళైతే కనుక ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబరు. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ వచ్చేసి మీ 10th class మెమోలో ఉన్నటువంటి విధంగానే ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ యూజ్కి మీకు బాగా అవసరం ఉంటుంది. ఎందుకంటే మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది, ఓటీపీ రావడం జరుగుతుంది కాబట్టి పర్టికులర్గా మీ నెంబర్ను మాత్రమే ఈ మొబైల్ నెంబర్లో ఎంటర్ చేయండి. అదేవిధంగా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ సంబంధికులది, అమ్మది, నాన్నది, ఎవరిదైనా కావచ్చు, అన్నయ్య వాళ్ళది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కేటగిరీ ఓసీయా, బీసీఏనా, బీసీబీయా, మీ యొక్క కేటగిరీ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓకే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే కనుక ఎస్ అని, లేదంటే ఎస్ పైన ట్యాప్ చేయకుంటే సరిపోతుందండి. ఇక్కడ నో అనేటువంటి ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే మీరు ఎన్ని సబ్జెక్టులకు అయితే అప్లై చేస్తామని అనుకుంటున్నారు అంటే నేను ఒకటే అప్లై చేస్తాను అనుకోండి, ఒకటే, లేదు నేను 2 అప్లై చేస్తాను, 2, ఇట్లా ఏదైనా కానీ అంటే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే అని అనుకుంటున్నారో అంటే 1 చేస్తాను, 2 చేస్తాను, 4 చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా మీకు ఎన్ని చేస్తాము అంటే ఎన్ని సబ్జెక్టులకు మేము అప్లై చేసుకుంటామని అనుకుంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పేమెంట్ టైపు, నెట్ బ్యాంకింగ్ చేస్తారా, ఎస్బీఐ చేస్తారా, ఐసిఐ చేస్తారా, హెచ్డిఎఫ్సి చేస్తారా, లేదంటే నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మొత్తంగా మీరు ఏ విధంగా చేస్తామని అనుకుంటున్నారో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి సెలెక్షన్ పైన డెబిట్ కార్డ్ చేద్దామని అనుకుంటే డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసి ఇనిషియేట్ పేమెంట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను ఏం ఎంటర్ చేయలేదు కాబట్టి మాకు ఈ విధంగా డిస్ప్లే అయింది.
కాకపోతే మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక పేమెంట్ సంబంధించినటువంటి పేజ్కి ఇది తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అనేది అవుతుంది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి అంటే ఇంతకుముందు మనం పేమెంట్ చేసాం కదా, ఆ పేమెంట్స్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ ఐడి అనేది ఒకటి మీకు వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవ దాంట్లో ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీకు సంబంధించినటువంటి డిగ్రీ చదివిన వాళ్ళైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇంతకుముందు మనం ఏదైతే ఎంటర్ చేస్తామో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుండి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇంకా దీని తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదండి, మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే సబ్మిట్ చేస్తారో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఏదైతే సబ్మిట్ చేస్తారో దాని తర్వాత మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి గాను పేమెంట్ రెఫరెన్స్ ఐడి, అదేవిధంగా ఒక రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ను మీరు ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడో దాంట్లో వచ్చేసి డిగ్రీ చదివిన వాళ్ళైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళైతే కనుక ఇంటర్మీడియట్ పూర్తి అయినటువంటి హాల్ టికెట్ నెంబర్ మూడవ దాంట్లో. నాలుగవ దాంట్లో వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్. ఇక ఐదవ దానికి విషయానికి వస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనగానే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్, మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత దానికి కింద ప్రింట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అనేది ప్రింట్ రూపంలో ప్రింట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.